వచ్చిందా పిల్ల? ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో 10వ అధ్యాయము మొట్టమొదటి శ్లోకాన్ని చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అధ్యాయం యొక్క శీర్షిక భగవత్ ప్రాప్తి. ఇక్కడ ఈ శ్లోకం దేంతో ఆరంభమైంది? శ్రీ భగవాన్ వాచ. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు భగవాన్. ఈ పదం గురించి శ్రీల ప్రభుపాదుల వారు దీని ప్రాశస్త్యం గురించి అనేక పర్యాలు మనకు వివరించి చెప్తారు. దీని ఉద్దేశం ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. భగ అనే పదానికి అర్థము విలాస. భగవాన్ ఎవరికైతే విలాసవంతమైన స్థితిలో ఉంటారు, విలాసాలన్నీ కలిగి ఉన్నవాడు. సంస్కృత వ్యాకరణంలో పదాలకి అంతంగా ఇచ్చేటువంటి ఏమిటంటారు వాటిని? ఆ, అంత్య కలయిక, సఫిక్స్, అఫిక్స్ అంటారు ఆంగ్లంలో. ముందు కలిసేటివి, వెనక కలిసేటివి పదానికి. దీంట్లో భగ అనే పదానికి భగవత్ వత్ అనే పదం కలిసింది. అంటే కలిగి ఉన్నవాడు. భగ అంటే విలాసవంతమైన స్థితిలోని కలిగి ఉన్నవాడు భగవాన్. ఎప్పుడైతే కలిగి ఉండడము అనేటువంటి స్థితి ఉంటుందో దాన్ని వ్యక్తీకరించడానికి వత్ అనే పదాన్ని వినియోగిస్తారు సంస్కృతం. భగ విలాసవంతమైన, భగవత్ అంటే ఆ విలాసవంతమైన స్థితులని కలిగి ఉన్నవాడు. ఇది భగవాన్ అనే పదానికి ఉన్న అర్థము. ప్రభుపాదుల వారు దీన్ని వ్యక్తీకరిస్తూ భౌతిక జగత్తులో ఎవరికి వారు మీ భగవాన్లమి భగవంతులమి అని చెప్పుకుంటుంటారు కదా. మరి వాళ్ళకి ఈ విలాసవంతమైనటువంటి షడైశ్వర్యాల్లో పరిపూర్ణులా కదా అనేటువంటిది గమనించాలి అని చెప్తారు శీల ప్రభుపాదులు. మేము షడైశ్వర్య సంపూర్ణము అంటారు, చిన్న పంటి నొప్పి వస్తే విలవిల్లాడిపోతారు. అదేమిటి అంటాడు ప్రభుత్వం. నిజమే కదా. షడైశ్వర్యాల సంపూర్ణులు, అత్యంత శక్తిమంతులు అయినప్పుడు పంటి నొప్పికి, కంటి నొప్పికి, కాలి నొప్పికి వేదన పడితే ఎలాంటి భగవంతుడు కదా. ఇది ప్రాశస్తమైనటువంటి విషయం, గమనించాల్సినటువంటి అంశం. అందుకని ఎవరైనా నేనే భగవంతుడు అని చెప్పుకున్నప్పుడు ఇలాంటి ప్రాథమిక అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. విలాసవంతము అంటే ఏంటి? ఎలాంటి విలాసము? విలాసము అనే దానికి మీరందరికి కూడా కొంత అవగాహన ఉంటుంది కదా, మనందరికి కూడా. విలాసవంతమైన ఏంటి ఏంటి? ధనము, ఉమ్, శక్తి, లేకపోతే ఇతరుల్ని ప్రభావితం చేయగలిగేటువంటి శక్తి, కీర్తి, ప్రతిష్ట, అందము, పరిజ్ఞానము. ఉమ్, ఇవన్నీ ఉన్నా కూడా వీటి మీద మోహం లేకుండా వైరాగ్యాన్ని కలిగి ఉంటాడు. ఇవి విలాసములు అని చెప్పబడ్డాయి. ఎవరికైనా ఒక వ్యక్తికి కావలసిన ధనం ఉందనుకోండి, ఆ వ్యక్తి ఆకర్షితుడవుతాడు. పేద పేదవాళ్ళు, సగటుగా ఉన్నటువంటి వ్యక్తులందరి చేత అత్యంత ధనమున్న వ్యక్తులు ఆకర్షితులు అవ్వద్దు. ధనమును కలిగి ఉండడం అనేటువంటిది ఆకర్షించడానికి ఉండేటువంటి ఒక భౌతిక జగత్తులో ఆకర్షితులు అవడానికి ఒక లక్షణం. ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారు కూడా ప్రభుపాదులు గారు కూడా కొన్ని సందర్భాలు చెప్తారు. నేను కూడా ధనికులైన వ్యక్తుల్ని ఆశ్రయించాను, తండ్రుల దగ్గరికి వెళ్ళాను. ఎందుకని? వాళ్ళని భక్తియుక్త సేవలు నిక్తులను కామని, తద్వారా భగవత్ ప్రచారానికి కావాల్సిన వనరులు సమకూర్చమని. మేము కృష్ణ ఉన్నాము, కానీ మనం కూడాను అక్కడికి వెళ్తాం ఎందుకు? కృష్ణుడికి దాన్ని వినియోగించమని అడగడానికి. అంటే ఈ ధనికత్వము అనేటువంటిది ఆకర్షణీయమైంది. దాన్ని లేదు అనడానికి ఆస్కారం లేదు కదా. కృష్ణుడు మన దగ్గర ఉన్నాడు కాబట్టి మనం ఏదైనా చేయగలము.
ప్రచారంలో నిమగ్నమైనటువంటి వ్యక్తులు కృష్ణ సేవలు నిత్యమై ఉంటారు కాబట్టి కృష్ణుని కోసమని ఏదైనా చేయగలరు, దాంట్లో సందేహం లేదు. కానీ అలా ధనం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, ధనం ఎవరి దగ్గర ఉందో వాళ్ళందరికీ అందరిచే ఆకర్షించబడతారు. భక్తులైన వాళ్ళు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే పనులు జరగవని కాదు. ఎందుకంటే కృష్ణుడు ఉన్నాడు కాబట్టి కృష్ణుడు కావలసిన పనులన్నీ కూడా నెరవేరుస్తారు. భక్తులు కోరుకునే కృష్ణ సేవలో కావలసినవన్నీ నెరవేరుస్తారు. కానీ భక్తులు వెళ్ళి వాళ్ళకి అవకాశం కల్పిస్తారు ఒక విధంగా. అంటే ఇక్కడ చెప్పాల్సింది ఏమిటి అంటే ధనికులైన వాళ్ళు అందరినీ ఆకర్షిస్తారు. ఆరు షడైశ్వర్యాలు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడాను ఆకర్షించబడతారు విధులు. చాలా శక్తివంతమైన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అందరితో ఆకర్షించబడతాడు. అలా బలవంతుడు. ఇలా బలవంతుడు అంటే శారీరక బలవంతమే కాదు, కొన్ని కొన్నిసార్లు చాలా శక్తివంతమైన వ్యక్తుల్ని కూడాను ప్రభావితం చేయగల వ్యక్తి ఉన్నాడు అనుకోండి. పలుకుబడి అంటాను చూడండి. అలాంటి వాళ్ళు కూడా ఆకర్షితులు అవుతారు. రూపది గారు ఒకనొక సందర్భంలో చెప్తాడు. చాలా శక్తివంతమైన పురుషుడు నన్ను అనేక మంది స్త్రీలతో ఆకర్షించబడతాడు. అంటే భౌతికమైన శక్తి కూడాను ఆకర్షణకి కారణభూతం అవుతుంది. ధనం కానివ్వండి, భౌతిక శక్తి కానివ్వండి, కీర్తి, అందరిచే గుర్తించబడ్డాడు అనుకోండి. మనం చూస్తూ ఉంటాం సినిమా యాక్టర్లు, క్రీడాకారులు, ఇలాంటి వాళ్ళు అనేక మంది అభిమానులు పేరుతో ఉంటారు కదా. అనేక మంది ఆకర్షితులు అవుతారు. కీర్తి కలిగినటువంటి ఏ వ్యక్తినైనా స్వీకరించండి, వాళ్ళు బాహ్య ప్రపంచంలో కనబడగానే అనేకులు వాళ్ళ చుట్టూ గుమిగూడిపోతారు. ఇది కూడా మనం చూస్తున్నాం కొన్ని పట్టణాల్లో. ఇలాంటి కీర్తి ప్రతిష్ట కలిగిన వాళ్ళు ప్రజాబాహుల్యానికి మధ్యలోకి వచ్చారనుకో, అనేకులు వాళ్ళని చూడ్డానికో, వాళ్ళతో కరచాలనం చేయడానికో, వాళ్ళని ముట్టుకోవడానికో, వాళ్ళతో మాట్లాడడానికో ప్రయత్నం చేసే ప్రక్రియలో భాగంగా కొన్నిసార్లు మనం భారతదేశంలో చూస్తాము, ప్రపంచవ్యాప్తంగా చూస్తాము, వ్యక్తులు తొక్కిసలాట జరిగి కొందరు చనిపోతారు కూడా. ఉమ్. ఎందుకు మనకు అర్థం కాదు మామూలుగా బాహ్యంగా ఉన్న వాళ్ళకి, ఎందుకు ఈ వ్యక్తి కోసమని వాళ్ళ జీవితాన్ని కూడా దారిపోసి ఎందుకు ఉంటారు ఇక్కడ వ్యక్తిగతంగా అయితే నాకు అర్థం కాదు. కానీ ఆకర్షణ అనేటువంటిది అలాంటిది అని మనకి ఇక్కడ శాస్త్రం చెబుతుంది. కీర్తి కలిగినటువంటి వాళ్ళ వైపు వ్యక్తులు ఆకర్షితుతారు. నేను చాలా బాల్యావస్థలో ఉన్నప్పుడు ఒకసారి చూశాను. ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి వస్తున్నారు అంటే ఎప్పుడూ ఆయన ఇప్పుడు 10 గంటలకో 12 గంటలకో వస్తారు అని చెప్పుకుంటే ఉదయం 5 గంటల నుంచి అక్కడ జనాలంతా గుమిగూడిపోయి ఉన్నారు. పెద్ద పాండాలు ఏదో వేశారు. శిల ప్రభుపాదుల వారు గాంధీ గురించి ఉద్ఘాటిస్తారు తన ప్రసంగాల్లో. అంటే కీర్తి కలిగినటువంటి వ్యక్తులు జనబాహుళ్యంలో ఆకర్షితులవుతారు. ధనం కానివ్వండి, శక్తి బలం కానివ్వండి, కీర్తి కానివ్వండి, ఇవన్నీ కూడా ఆకర్షణకి కారణభూతమవుతాయి. అలాగే సౌందర్యం, అందం, అందం కూడా ఆకర్షిస్తుంది కదా. మనకి ప్రపంచవ్యాప్తంగా ఏమిటవి పోటీలు జరుగుతాయి, అందాల పోటీలు ఏవో జరుగుతాయి కదా. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్. ఒక వ్యక్తి, పురుషుడు అందంగా ఉన్నా లేకపోతే స్త్రీ అందంగా ఉన్నా కూడాను, పురుషుడు చాలా అందంగా ఉంటే అనేక మంది స్త్రీలు, స్త్రీ చాలా అందంగా ఉంటే అనేక మంది పురుషులు వాళ్ళ వైపు ఆకర్షితులు అవడం సహజం. ఈ మధ్య కాలంలో విపరీతాలు కూడా జరిగిపోతున్నాయి. పురుషులు స్త్రీలను కూడా ఆకర్షించుకునే స్థితి. ఏదైనా అందంగా ఉన్నది ఏదైనా కూడా ఆకర్షించబడుతుంది. స్త్రీ పురుషులే కాదు, వస్తువులు కూడా ఒక్కోసారి అందమైన పుష్పం కానివ్వండి, అందమైన భవంతి కానివ్వండి, అందమైన చిత్రం కానివ్వండి, ఆకర్షిస్తుంది కదా. మరొకటి
పరిజ్ఞానం. ఎవరికైతే ఆ విపరీతమైన పరిజ్ఞానం ఉంటుందో, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, ఉమ్, మత ప్రచారకులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, వీళ్ళంతా కూడా ఆకర్షించబడతారు. ఇవన్నీ కలిగి వెండి కూడాను నిరాడంబరంగా జీవించేటువంటి వైరాగ్య భావాన్ని కలిగినాడు, అది కూడా ఆకర్షిస్తుంది. సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి అనేకులు వెళ్ళి నమస్కరిస్తుంటారు. ఎందుకని? ఇవన్నీ ఉన్నా కూడాను వైరాగ్యాన్ని స్వీకరించినటువంటి. ఎందుకని? ఉన్నతమైన కార్యాన్ని, ఉన్నతమైన లక్ష్యం కోసమని వీటిని అన్నిటిని త్యజిస్తారు. పరిజ్ఞానాన్ని కానీ, అందాన్ని కానీ, ధనాన్ని కానీ, ఉమ్, వీటినన్నిటిని. భారత స్వాతంత్ర ఉద్యమం కోసమని అనేకులు వాళ్ళకున్న వాటినన్నిటి కూడాను త్యజించారు అని చెప్పేసి మనం చదువుకుంటాము చరిత్రలో కదా. అందులో చాలా మంది ధనికులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, భూస్వాములు ఉన్నారు. వాళ్ళకున్నటువంటి అన్నిటినీ వదిలేసి స్వతంత్రోద్యమంలో భాగస్థులయ్యారు. అన్నింటినీ వదిలేశారు. అందుకని వాళ్ళు చూడండి, ఇప్పటికి కూడా వాళ్ళ పేరు మనం చెప్పుకుంటాం. అత్యంత ప్రముఖులైపోయారు. ప్రభుపాదుల గారు చెప్తాడు తన ప్రసంగాల్లో ఒకనొక సందర్భంలో, సిఆర్ దాస్ అని ఒక వ్యక్తి ఉండేవాడు, స్వతంత్రోద్యమంలో భాగస్థుడు. అప్పుడు ఆ సమయంలోనే ఆయన నెలకి 50,000 అమెరికన్ డాలర్లు సంపాదించేవారు. నెలకి 50,000. ఇప్పుడు కూడా సంపాదించడం సాధ్యం కాదు 50,000. అలాంటిది ఆ సమయంలోనే ఆయన నెలకి 50,000 అమెరికన్ డాలర్లు సంపాదించేవాడు. అంత గొప్ప లాయర్ ఆయన, సిఆర్ దాస్ అని. అన్నింటినీ వదిలేసి స్వాతంత్రోద్యమంలో భాగస్థుడాడు. మనం అనేక మందిని తెలుసుకుంటాం, గాంధీ, నెహ్రూ, పటేల్ ఇలాంటి వాళ్ళని. నెహ్రూ వాళ్ళ నాన్న ఇంకా ఆయన కూడాను న్యాయవాదిగా ఉండేవాడు. రోజుకి $500 చొప్పున సంపాదించేవాడు ఆయన. ఇలాగా అనేకులు ఏదైనా ఈ షడైశ్వర్యాల్లో షడైశ్వర్యాన్ని కలిగి ఉన్న, ఈ షడైశ్వర్యాలు కలిగి ఉండి దాన్ని ఏదైనా త్యజించినా కూడాను అత్యంత ప్రాశస్తాన్ని పొందుతారు. ఇక్కడ భగవంతుడు అనే పదానికి అర్థం ఏంటి అంటే, భగవంతుడు అనే పదానికి అర్థాన్ని, భగవంతుడు ఎవరు అనేదని తెలుసుకోవాలి. విష్ణు పురాణంలో దీనికి సంబంధించిన ఒకటి వ్యక్తీకరణ ఉంది. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య శ్రీయ జ్ఞాన వైరాగ్య చైవ సన్నంభా ఇతీంగన, సన్నంభాగ ఇతీంగన. భగవాన్ అనే పదానికి దేవాది దేవుడు ఎవరికైతే అన్నింటిలో షడైశ్వర్యాల్లో సంపన్నులు, ధనము, పరిపూర్ణమైన ధనము, అంతకన్నా ధనికులు ఎవరు ఉండరు. పరిపూర్ణమైన శక్తి, అంతకన్నా శక్తివంతులు ఎవరు ఉండరు. అత్యంత కీర్తి, అంతకన్నా కీర్తివంతులు ఎవరు ఉండరు. మహాద్భుతమైన సౌందర్యం, అంతకన్నా అందంగా ఎవరు ఉండరు. పరిపూర్ణమైన పరిజ్ఞానం, అంతకన్నా గొప్ప పరిజ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు ఉండరు. పరిపూర్ణ వైరాగ్యము, అంతకన్నా గొప్పమైనటువంటి త్యజించి వైరాగ్య గుణాన్ని కలిగిన వాడు. ధనము, శక్తి, కీర్తి, అందము, పరిజ్ఞానము, వైరాగ్యం, ఈ 6 షడ్గుణాల్లో పరిపూర్ణుడై ఉంటాడు. అన్నీ కలిగి ఉండి కూడా అన్నింటినీ వదిలిపెట్టాను, వైరాగ్యం. దీని మీద కూడా ఆసక్తి లేకపోవడం. వైరాగ్యం అంటే ఏమిటి? అన్నీ కలిగి ఉన్నాయి, తక్షణం నాకు ఇది అక్కర్లేదని వదిలేయగలగడం. ఎప్పుడైతే ఈ 6 గుణాలు వ్యక్తిలో పరిపూర్ణంగా ఉంటే అతనే భగవంతుడు. ఇది భగవంతుడు అనే పదానికి నిర్వచనం. ఈ 6 గుణాలు కూడా మనకి కృష్ణలో పరిపూర్ణంగా కనిపిస్తాయి. చరిత్రలో మానవ చరిత్రను తీసుకున్నట్టయితే కృష్ణుడు మనుష్య రూపంలో ప్రకటితమయ్యాడు. వ్యక్తి కృష్ణుడు. ఎప్పుడైతే ఈ కృష్ణుడు భౌతిక జగత్తులో ప్రకటితమయ్యారో ఈ 6 ఐశ్వర్యాల్ని ప్రకటితం చేశాడు. అందుకని కృష్ణుని భగవంతునిగా అంగీకరించడం జరిగింది.
ఆ, భగవంతుడు అవతరించినప్పుడు అవతారం యొక్క స్థితి ఎలా ఉంటుంది, లక్షణాలు ఎలా ఉంటాయి, అవన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడ్డాయి. భగవంతుడు అంటే ఎవరు? భగవంతుడిగా ప్రకటితమైనటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? కృష్ణ అనే పదానికి అర్థమే అత్యంత ఆకర్షణీయుడు. ఎందుకంటే ఈ ఆరు గుణాలు కంప్లీట్గా ఉన్నాయి, పరిపూర్ణంగా ఉన్నాయి కాబట్టి సహజంగానే ఆకర్షణీయుడు అవుతాడు. ఎలాగైతే అందం ఆకర్షించబడుతుంది కదా, ధనం ఆకర్షించబడుతుంది, కీర్తి ఆకర్షించబడుతుంది, పరిజ్ఞానము ఆకర్షించబడుతుంది. ఇవన్నీ కూడా పరిపూర్ణంగా ఉన్నాయి కృష్ణుల్లో. అందుకని కృష్ణుడు అత్యంత ఆకర్షణీయుడు అని పిలువబడ్డాడు. కృష్ణ అనే పదానికి అర్థం. అందుకని కృష్ణుడు భగవంతుడు. ఇక్కడ భగవాన్ ఉవాచ, వ్యాసదేవుడు ఏమని రాస్తున్నాడు? భగవాన్ ఉవాచ, భగవంతుడు చెప్పాడు. ఏమని? మనం ఇంతవరకు 9 అధ్యాయాలు పూర్తి చేశాము భగవద్గీతలో, కర్మ పద్ధతిలో. అనేక చోట్ల మనం నేర్చుకున్నాం. భగవంతుడు కృష్ణుడు చెప్పాడు, మన్మనా భవద్భక్తు. అందుకని మన్మనా భవ మద్భక్త మద్యాజీమాం నమస్కురు. నా గురించి ఆలోచించండి, నా భక్తుల కండి, నన్ను ఆరాధించండి. మన్మనా మన్మనాభ మద్భక్తో మద్యాజీమాం నమస్కు. నాకు నమస్కరించండి. మామే వైశ్యసి. ఆ విధంగా మీరు ఈ 4 కార్యక్రమాలు చేశాను అనుకోండి, నా గురించి ఆలోచించడం, నాకు నమస్కరించడము, నా భక్తులు అవడము, క్షణం కూడా నా సేవలో ఉండడం. మామే వైశ్యసి. నా గురించి నా సేవలోనే ఉండడం. ఈ 4 కార్యక్రమాలు చేసామనుకోండి, ఈ నాలుగేంటి? మన్మన, మనస్సును ఎప్పుడు కూడా కృష్ణుడి పాదాల మీద దాని మీద కేంద్రీకరించడం. ఇప్పుడు అనుక్షణం కూడా కృష్ణ చైతన్యంలో ఉంటాం. అనుక్షణం కృష్ణుడి గురించి ఆలోచించడము, శత్రువుగా కాదు, మిత్రుడిగా. ఎందుకంటే శత్రువుల గురించి కూడా మళ్ళీ మళ్ళీ మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. ఓ, శత్రువు వస్తాడేమో, ఏదైనా చేస్తాడేమో, శత్రువు శక్తివంతుడవుతున్నాడు. ఆ రకమైన ఆలోచన కాదు, భక్తియుక్తమైన ఆలోచన. దానికి కూడా నిర్వచనం ఉంది. శాస్త్రాల్లో ప్రతిదాన్ని కూడా నిర్వచించారు. భక్తి అనే పదానికి అర్థం ఏం చెప్పాడు? అనుశీలనం. కృష్ణుని యొక్క పరిజ్ఞానాన్ని కృష్ణునికి అనుకూలంగా అనుకూలమైన ఆలోచన, ప్రేమయుక్తమైన ఆలోచన. అంతేకాని వ్యతిరేకమైన ఆలోచన కాదు. ఎవరినైనా సంహరించాలి శత్రువు అనుకోండి, వాళ్ళ గురించి ఊరికే ఆలోచిస్తుంటారు, ప్రణాళికలు ఇస్తూ ఉంటారు. ప్రయోగశాలలోకి వెళ్ళి బాంబులు ఎలా తయారు చేయాలి, న్యూక్లియర్ బాంబులు ఎలా తయారు చేయాలి, అటామిక్ బాంబులు ఇది కూడా ఆలోచనే. కానీ ఇది భక్తి కాదు. భక్తి అంటే ఏంటి? అనుకూల్యేన కృష్ణానుశీలనం. చైతన్య చరితామృతంలో చెప్పబడుతుంది. కృష్ణుడికి అనుకూలంగా భక్తియుక్త సేవలను యుక్తమై ఉండడం అంటే కృష్ణుడికి ఆనందాన్ని చేకూర్చే విధంగా. అలా కాకుండా కృష్ణుని నేను ఎలా సంహరించాలని ఆలోచిస్తున్నాను అనుకోండి, కంసుడిలాగా. కంసుడు కృష్ణుని యొక్క మామ, తన అల్లుడిని సంహరించాలనేటువంటి ఆలోచన. అనుక్షణం కృష్ణుని గురించి ఆలోచిస్తాడు కంసుడు. నిద్రపోతున్నా, లేస్తున్నా, కలలో, మెలుకున్నా, ఎక్కడ చూసినా కృష్ణుడే కనిపిస్తుంటాడు ఆయనకి. ఎలా సంహరించాలి, ఎలా సంహరించాలి, ఎలా సంహరించాలి. ఇది అనుకూలమైన ఆలోచన కాదు, ప్రతికూలమైన ఆలోచన. అలాంటి ఆలోచన కాదు. మన్మనాభవ. అనుక్షణం కూడా కృష్ణుని గురించి, నా గురించి ఆలోచించండి కృష్ణుడు చెప్తున్నాడు. నా గురించి ఆలోచించమంటే కృష్ణుని శత్రువుగా కూడా ఆలోచించవచ్చు.
కానీ కృష్ణుడు అలా చెప్పలేదు. అనుకూలస్య మిత్రుడిగా ఆలోచించు, ప్రేమికుడిగా ఆలోచించు, ప్రేమించబడ్డానికి ఉన్నటువంటి వ్యక్తిగా ఆలోచించు. మన్మనాభవద్భక్తు మధ్యాచీమ. భక్త 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 అంటే అర్థం ఏంటి? ప్రేమపూర్వకమైన సేవ. కృష్ణునికి ఎప్పుడైనా కూడా ప్రేమపూర్వకమైన సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అలాంటి ఆలోచన మన్మనాభ మద్భక్తో మధ్యాజీమ. కృష్ణుని ఆరాధకులు కావాలి. మాం నమస్కురు. నా నమస్సులని కృష్ణునికి సమర్పించాలి. ఈ మామే వైశ్యసి అసంశయ. ఇది కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ప్రియమైన అర్జున, ఈ 4 సూత్రాలని నువ్వు పాటించావనుకో, తప్పకుండా నువ్వు నా ధామాన్ని చేరుకుంటావు. దీన్ని మనము ఇంతకుముందు అధ్యాయంలో కూడా చదువుకున్నాం. చిట్ట చివరి శ్లోకం విన్నా, 9వ అధ్యాయం. ఈ 10వ అధ్యాయంలో భగవంతుడు మళ్ళీ ఏమని చెప్తున్నాడు? భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం వచ. కృష్ణ చైతన్యము అంటే ఏమిటి అనేది నీకు ఇంతకుముందే చెప్పాను అర్జున. దానికి సంబంధించిన వివరణ ఇంకా విను. ఏతేహం ప్రియమాన్యయ వక్ష్యామి హితకామ్యయ. ఎందుకంటే కృష్ణుడు అర్జునుడు మైత్రీ బంధంలో ఉన్నాడు. యత్తేహం ప్రియమాణయ. అర్జున, నీకు ఎందుకు చెప్తున్నాను ఇదంతా కూడాను? నువ్వు నాకు అత్యంత ప్రియమైన మిత్రుడవి. వక్ష్యామి, అందుకని నేను నీతో ఈ సంభాషణ చేస్తున్నాను. చూడండి, భగవద్గీతలో చెప్పబడిన ఈ ప్రవచనం అంతా కూడాను సామాన్యులకు సంబంధించినది కాదు. ఈ అధ్యాయము కృష్ణ చైతన్యంలో కొంత అభివృద్ధి చెందినటువంటి వ్యక్తుల కోసం. ఎవరైతే కృష్ణుని దేవాది దేవుడిగా అంగీకరించాడో, కృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని కలిగి ఉంటాడో, వాళ్ళకి మాత్రం ఇది ఆనందకరంగా ఉంటుంది, ఆస్వాదించగలుగుతారు. మిగిలిన వాళ్ళకి ఇది రసానుభూతిని కలిగించదు. ఎందుకు? మీకు ప్రియమైన పుత్రుడు ఉన్నాడు అనుకోండి, చిన్న బాలకుడు, శిశువు. ఆ బాలకుని గురించి ఆలోచిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు. ఓ, మా బాలుడు ఇది చేశాడు, ఉదయం లేవగానే ఇలా ఆడుకున్నాడు, ఇది చేశాడు, అది చేశాడు, దానిలో లీనమైపోయి నాతో నృత్యం చేశాడు, నేను కదిలితే నాలా కదిలే ప్రయత్నం చేశాడు, నన్ను అనుకరించాడు, మాట్లాడే ప్రయత్నం చేశాడు, నిలబడే ప్రయత్నం చేశాడు, ఇవన్నీ చెప్పేస్తూ ఉంటారు. ఆఫీస్కి వెళ్తే అక్కడ కూడా కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళతో చెప్తుంటారు. ఎక్కడ వాళ్ళు కలుస్తున్న వాళ్ళు చెప్తుంటారు. దాంట్లో పెద్ద విశిష్టత ఏం లేదు నిజానికి. అందరు బాలకులు చేస్తారు. ఎవరైతే వింటున్నారో వాళ్ళకి కూడా తెలుస్తుంది. కానీ మనం ఆ బాలకుని ప్రేమిస్తున్నాం కాబట్టి అన్ని కూడా ఆహా ఓహో మహాద్భుతంలా కనబడతాయి. ప్రేమిస్తున్నారు కాబట్టి ఆ బాలకుడి గురించి ఆలోచిస్తున్నారు, చేసిన పని గురించి మాట్లాడుతున్నారు. ప్రేమ లేదనుకోండి, బాలకుడు చేసే ప్రతి పని కూడా చిరాకు కలిగిస్తారు. చెప్తూ ఉంటారు అనుకోండి, ఇది 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 చేశారు, అది చేశారు అనుకోండి, వినే వాళ్ళకి కొంత ఓపికను బట్టి వింటారు. ఇంకా ఎక్కువ చెప్తుంటే వాళ్ళకి కూడా విసుగొస్తుంది. ఎందుకంటే ఆ బాలకుడి మీద తల్లిదండ్రికి ప్రేమ ఉంది. కానీ మామూలు వ్యక్తులకి ఏంటి, ఓకే, బాలకుడు. అలాంటప్పుడు కొంత విన్న తర్వాత కొంతసేపటికి విసుగు కూడా వచ్చేస్తుంది. అందుకని ఈ అధ్యాయంలో ఏమని చెప్పబడింది? ఎవరైతే కృష్ణ చంద్రలో కొంత అభివృద్ధి చెంది కృష్ణుని దేవాది దేవుడిగా స్వీకరిస్తారో వాళ్ళు దీన్ని ఆస్వాదించగలుగుతారు. మిగిలిన వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఎందుకంటే గుహ్యమైనటువంటి పరిజ్ఞానము, చాలా మనకి సంబంధించిన రహస్యాన్ని మనం ఎవరికి పడితే వాళ్ళకి చెప్పం కదా. మనకి అత్యంత మిత్రుడు, బంధువు అలాంటి వాళ్ళకి చెప్పుకుంటాం. అలాగే ఇది ఇంకా కొంచెము గుహ్యమైనటువంటి పరిజ్ఞానము. 9వ అధ్యాయంలో చెప్పిన దానికన్నా కూడాను ఈ అధ్యాయంలో చెప్పేది ఇంకా కొంచెము ముఖ్యమైనటువంటిది.
యతేహం ప్రియమాన్యయా వక్ష్యామి హితకామయా. ఎందుకు నీకు ఇదంతా చెప్తున్నాను అర్జున? నువ్వు నాకు అత్యంత ప్రేమైన మిత్రుడివి. నీ లబ్ధి కోసమని నేను ఇదంతా నీకు చెప్తున్నాను. మిత్రుడు, నిజమైన మిత్రుడు మిత్రుని యొక్క క్షేమాన్ని ఆకాంక్షిస్తాడు. మరి కృష్ణుడు సుహృదం సర్వభూతానం, అందరికీ కూడా ఉత్తమమైన మిత్రుడు. కృష్ణుడు మనకి మిత్రుడయ్యాడనుకోండి, మన శ్రేయస్సుని ఆకాంక్షిస్తాడు. ఇక కృష్ణుడు మిత్రుడైతే ఇంకా మనకు కావాల్సింది ఏముంది? ఎందుకని? షడైశ్వర్యాల్లో పరిపూర్ణుడు, కావలసినంత ధనం ఉంది, శక్తి ఉంది, పరిజ్ఞానం ఉంది, అందం ఉంది, కీర్తి ఉంది, వైరాగ్యం ఉంది, అన్ని గుణాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి మీ మిత్రుడు అయ్యాడనుకోండి, మీ శ్రేయోభిలాష అయ్యాడనుకోండి, దానికన్నా ఇంకా మీరేం కోరుకుంటారు? అత్యంత శక్తివంతుడు, ధనవంతుడు అయినటువంటి వ్యక్తి మీకు మిత్రుడు అయ్యాడనుకోండి, ఇంకా ఏం కావాలి మీకు? ఒక మంచి మిత్రుడు ఇంకో మిత్రుడి కోసం దేన్నైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఇక్కడ మనకి ఎలాంటి మిత్రుడు లభిస్తున్నాడు కృష్ణుడి మిత్రుడైతే? దేనిలో కూడాను పరిమితి లేనటువంటి స్థితి కలిగిన వాడు. షడైశ్వర్యాల్లో పరిమితి లేదు, పరిపూర్ణుడు. కృష్ణుని యొక్క ఎంత ధనికుడు, దానికి పరిమితి ఏం లేదు, అనంతం. ఎంత కీర్తిమంతుడు, అనంతమైన కీర్తి కలిగిన వాడు. ఏం చేయగలడు? దానికి కూడా పరిమితి లేవు, ఏదైనా చేయగలడు. ఇక్కడ కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? అందుకని నేనిది అర్జున, నీ ఉపయుక్తత కోసం నేను దీన్ని సంభాషిస్తున్నాను. కృష్ణుడితో ఏ రకమైనటువంటి 5 రకాల సంబంధాలు ఏర్పరచుకోవచ్చు అని మనం చెప్పుకుంటాం కదా. ఏ విధంగా అయినా సరే కృష్ణుడితో అనుబంధాన్ని ఏర్పరచుకున్నామనుకోండి, ఈ ఆధ్యాత్మికమైనటువంటి అనుబంధం ఏదైతే ఉంటుందో కృష్ణుడిని ఏర్పరచుకోలేది, అంత రసము శాంత భావనతో. అంటే శాంత భావనలో ఉన్న వ్యక్తి అంటే కృష్ణుడు చాలా గొప్పవాడు, దేవాది దేవుడు, ఈ సిద్ధాంతాన్ని అంగీకరిస్తారు. భక్తియుక్త సేవలో ఉంటారు. ప్రత్యేకంగా భగవంతుని కోసం వాళ్ళు ఏమీ చేయరు. దేవు కృష్ణుడు దేవాది దేవుడు, గొప్పవాడు అని మాత్రం అంగీకరించి నిశ్శబ్దంగా ఉంటాడు. దానికన్నా కొంత అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారనుకోండి, కృష్ణుడి కోసం ఏదో చేయాలనుకుంటారు. ఎవరైనా చాలా గొప్పవాళ్ళు, చాలా ఉన్నతులు అనుకున్నారనుకోండి, ఆ వ్యక్తితో మనం అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి, ఏదైనా చేయాలి ఆ వ్యక్తి కోసం అనుకుంటారు. ఇది దాస్య భావన. ముందు శాంత భావన, తర్వాత ఏదో ఒకటి చేయాలనే ఆసక్తి, దాస్యమ. శాంత భావనానికి కొంత అభివృద్ధి చెందితే దాస్య భావనకి వస్తాడు. శాంత భావనలో భక్తుడు ఏమంటాడు? భగవంతుడు కృష్ణుడు దేవాది దేవుడు చాలా గొప్పవాడు, అంతకన్నా ఇంకా ముందుకెళ్ళాడు. ఆ గొప్పతనాన్ని అవగతం చేసుకునే ప్రయత్నం కూడా చేయడు. ఇది కృష్ణ చైతన్యంలో ఆరంభ దశ. కృష్ణునికి కోసమని ఏదైనా చేయాలి అనుకోవడం అనేటువంటిది తర్వాతి దశ. భౌతిక జగత్తులో కృష్ణుని కోసం మనం అనేక పనులు చేయవచ్చు. ఏమి రకమైన పనులు? ఇప్పుడు మీరు ఎవరి గురించైనా ఏదైనా చేయాలి అనుకున్నాను అనుకోండి, మన ముందు వాళ్ళకి ఏది ఆనందాన్ని ఇస్తుందో తెలుసుకోవాలి కదా. ఆ వ్యక్తి గురించిన పరిజ్ఞానం లేకుండా ఏదో చేయాలనుకున్నాం అనుకోండి, ఆ వ్యక్తికి ఏది ఆనందాన్ని ఇస్తుంది, ఏది కావాలి ఆ వ్యక్తికి అని తెలుసుకోకుండా చేశామనుకోండి, అది నిరుపయోగం. ఓ మీరు చాలా గొప్పది అనుకొని ఇస్తారు ఆ వ్యక్తిని, ఏది నాకు అవసరం లేదు ఉపయోగించని, వేస్ట్ ఆ బహుమతి వల్ల ఉపయోగం లేదు. అందుకని మనం ఎవరికైనా గొప్ప సేవ చేయాలి అంటే వాళ్ళ గురించి మనకు తెలియాలి, వాళ్ళ ఆలోచనలు ఏంటో తెలియాలి. ఇప్పుడు మనకి కృష్ణుడికి ఏం కావాలి అనేది మనం తెలుసుకోవాలి. భగవద్గీతలో అనేక ప్రదేశాల్లో కృష్ణుడు దాని గురించి చెప్పారు.
15వ అధ్యాయంలో కూడాను మనం నేర్చుకోబోతున్నాం. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనస్తస్థాని ఇంద్రియాణి ప్రాకృతి స్థాని కర్షతి. కృష్ణుడు చెప్తాడు ఈ జీవాత్మలన్నీ కూడాను నా అంశలు. ఎలాగైతే మన సంతానం ఉంటుంది కదా, పుత్రుడు కానీ పుత్రిక కానీ మన శరీరం నుండి భాగం. ఎలాగైతే మన సంతానము మన అంశతో జనించారో అదే విధంగా మనమంతా కూడాను భగవంతుని అంశము, భగవంతుని యొక్క సంతానం. ఎలా? అది కూడా భగవద్గీతలో ఎన్నో అధ్యాయంలో 14వ అధ్యాయంలో అనుకున్నా చెప్తారు కదా, సర్వయోనిషు కౌంతేయ మూర్తయా సంభవానియ ఆశాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదాపిత. కృష్ణుడు చెప్తున్నాడు, ప్రియమైన అర్జున, భౌతిక జగత్తులో మనం రకరకాలైనటువంటి జీవాన్ని చూస్తుంటాం. 84 లక్షల యోనులు అని చెప్పుకుంటాం కదా. ఉం? 84 లక్షల యోనులు. అవన్నీ కూడాను కృష్ణుని యొక్క సంతానం. అవన్నీ ప్రకటితమవడానికి నేనే కారణము. నేనే అహం బీజ ప్రధాపిత. బీజాన్ని నేనే. అన్ని జీవులు కూడా మనిష, స్త్రీయ, పురుషుడా, మృగమా, పక్ష, కీటకమా, వృక్షమా, అన్నీ కూడా భగవంతుడైన కృష్ణుని యొక్క సంతానం. అవన్నీ కూడా భౌతిక జగత్తులో వేదన అనుభవిస్తున్నాయి. మనశ్శస్తాని ఇంద్రియాని ప్రాకృతి స్థాని కర్షతి. ఏదో ఒక విధంగా భౌతిక జగత్తుతో అనుసంధానం చేయబడి ఈ జీవాత్మలన్నీ కూడా బద్ధ స్థితిలోనే జీవన సంఘర్షణ గావిస్తున్నాయి. మాయా ప్రభావానికి లోని, భౌతిక ప్రకృతి యొక్క ప్రభావానికి లోని ఏమనుకుంటున్నారు? ఓ మేము ఆనందంగా ఉన్నాము అనుకుంటున్నారు. రాత్రింబగళ్ళు నిజానికి ఆవేదన అనుభవిస్తున్నారు. కానీ ఏమనుకుంటారు? మాయా ప్రభావం చేత మేము ఆనందంగా ఉన్నాము. వారి కోరికలు ఏవి పూర్తి అవ్వట్లేదు. ఏదో ఒకటి కావాలి అనుకుంటారు. ఇంకేదో లభిస్తుంది బలవంతంగా స్వీకరించమని. ఇది జరుగుతున్నా కూడాను, అంటే జీవించడానికి కలిగేటువంటి ఈ సంఘర్షణని వ్యక్తులు అవగతం చేసుకోండి ఏమనుకుంటారు? నిజానికి ఎవరు సంతుష్టిగా లేరు. కానీ ఓ ఆనందంగా ఉన్నాను అనే భావనలో ఉంటారు. అనుక్షణం కూడా ఏదో రకమైన ఆటంకం భౌతిక జగత్తు. చూడండి, ఒక వ్యక్తి మిత్రులవుతాడు, మరుక్షణంలో శత్రువులవుతాడు. ఉం. చూడండి భౌతిక జగత్తు ఎలా మారిపోయింది. ఇంకా కూడాను సంస్కృతి అభివృద్ధి చెందిన పేరుతోని, భౌతిక సంస్కృతితోని ఈ క్షణంలో ఒక వ్యక్తి భార్య, మరుక్షణంలో కాదు. ఈ క్షణంలో ఒక వ్యక్తి భర్త, మరుక్షణంలో కాదు. ఉం. క్షణంలో అత్యంత ప్రియమైన మిత్రుడు, మరుక్షణంలో శత్రువు. నా మొహం చూడొద్దు, నేను నీ మొహం చూడను. భార్యాభర్తలు ఈ క్షణంలో, మరి కొంతసేపటికి కాదు. ఇవన్నీ కూడాను భౌతిక జగత్తులో మనం చూస్తున్నాం. ఇది సంఘర్షణ. నాకేదో కావాలి, కానీ ఏదో లభిస్తుంది, దాన్ని స్వీకరిస్తాను. ఇది సంఘర్షణ అంటే. ఇది అనంతంగా జరుగుతూ ఉంది. అందుకని కృష్ణుడు ఈ జీవాత్మలన్నీ కూడాను ఎలా ఉన్నారు? ఆనందకరంగా లేరు. మాయా ప్రభావానికి లోని ఆనందంగా ఉన్నానే భ్రాంతిమయ స్థితిలో ఉంటారు. ఉం? అజ్ఞానం చేత. జంతువులు, వాటికి ఆనందం అంటే ఏమిటి, వేదన అంటే ఏంటో తెలీదు. చూడండి, వాటిని సంహరించడానికి వ్యధశాలకు తీసుకెళ్తారు. అవి ఏమనుకుంటాయి? ఇంకో 2 నిమిషాలు అవి మరణించబోతున్నాయి. క్యూలో నిలబెడతారు. టకా టకా వాటి ముందు వెళ్ళిన వాటిని సంహరిస్తుందని కూడా ఆడ అనుకుంటే, నాకేం కాదు, నేను ఆనందంగా ఉన్నాను అనుకుంటాను. దానికి తెలియదు.
అదేవిధంగా మానవ సమాజం కూడా అజ్ఞానంతో ఉందనుకోండి, ఆనందం అంటే ఏమిటి, దుఃఖము అంటే ఏంటో కూడా తెలియదు. అనానందకరమైన స్థితి. అనుక్షణం కూడా ఏదో కావాలని పరితపిస్తూ ఇంకేదో లభిస్తే దాన్ని ఆనందకరమైన స్థితి అనుకుంటారు. ఎప్పుడు కూడా భౌతిక జగత్తులో వ్యక్తులు సంతృప్తికరంగా ఉండరు. అనుక్షణం కూడా ఆందోళనకర స్థితిలో ఉంటారు. రకరకాలైనటువంటి ఈ స్థితుల ద్వారా మేము అభివృద్ధి చెందామని చెప్పుకుంటారు కానీ అనుక్షణం ఆందోళనే చూడండి. ఓ సంస్కృతి పరంగా ఎంతగానో అభివృద్ధి చెందాము. మానవ సంస్కృతి ఇది అజ్ఞానానికి ప్రతీక అని చెప్తుంది ఈ శాస్త్రం. కృష్ణ చైతన్యవంతుడైనటువంటి వ్యక్తి కృష్ణ సేవలో నిత్యం కావాలంటే కృష్ణుడికి ఏదో రకమైన సేవ చేయాలి. ముందు ఆ సేవ చేయాలి అంటే చేయవలసింది ఏమిటి, ఈ అజ్ఞానం నుంచి బయటపడాలి. ఈ అజ్ఞానం నుంచి బయటపడము నిజానికి కృష్ణునికి మనం చేసే మొట్టమొదటి ఉత్తమమైన సేవ. చూడండి, పరోపకారమని ఇదని అదని భౌతిక జగత్తులో వ్యక్తులు రకరకాల స్థితిని ఏర్పరిచారు. వాటిని అనుసరించడము అనుకరించడము అదే ఆనందకరము అదే జీవితము అనేటువంటి భావం నుంచి బయటపడ్డము కృష్ణుడికి మనం చేసే మొట్టమొదటి సేవ. భౌతిక జగత్తులో చూడండి, ఆ, ఆసుపత్రులు లేకపోతే దాన ధర్మాలు చేసే సంస్థలు రకరకాలుగా ఏర్పరిచారు. ఇవన్నీ చేసి ఓ మనం ఆనందంగా ఉన్నాం గొప్ప పని చేస్తున్నాం అనే భావన కలిగిస్తారు. ఆ భావనకి మనం కూడా ఉండదు. అది ఈ భావన నుంచి ఈ అజ్ఞానం నుంచి బయటపడ్డము కృష్ణునికి మనం చేసే మొట్టమొదటి సేవ అని చెప్పబడింది. ఈ అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి కృష్ణ చైతన్యాన్ని అందించి ఈ అజ్ఞానం నుంచి పారదొలడము అనేటువంటిది మానవ సమాజానికి మనం చేసేటువంటి అత్యుత్తమైన సేవ. అది కృష్ణుని కూడా విపరీతంగా ఆకర్షిస్తుంది. మానవులందరికీ మనం చేసేటువంటి ఉత్తమమైన సేవ ఇదే నిజం చెప్పాలంటే. మిగిలినవేవి కూడాను అంత ఉత్తమమైనవి కావు. రకరకాల సేవల్ని మనం చేయవచ్చును. లేదండి వాళ్ళు ఆకలితో ఉన్నారు కృష్ణయితం గురించి చెప్తే వాళ్ళకి ఏం అర్థమవుతుంది. అందుకని ప్రభుపాద గారు చాలా చక్కగా దీన్ని నిర్వర్తిస్తారు. వారిని అలాగే అలమటిస్తూ కృష్ణయితం గురించి వినమని చెప్పరు ఆయన. వాళ్ళకి ప్రసాద వితరణ చేస్తారు. మానవ సమాజానికి కృష్ణయితాన్ని అందించడం ఉత్తమమైన సేవ. అంటే ఆ, శాంతరస భావన నుంచి భగవత్ ప్రేమ. ఎందుకని భగవత్ ప్రేమను పెంచుకోవాలి, భగవంతుడు చాలా గొప్పవాడు. అలా జస్ట్ నేను ప్రేమిస్తే మాత్రమే సరిపోదు. ప్రేమ అంటే అర్థం ఏమిటి, సేవ నిజానికి. భగవంతుడిని కృష్ణుడికి సేవ చేయాలి. అర్జునుడిలాగా. అర్జునుడు కృష్ణుడికి సైనికుడిగా ఒక యోధుడిగా సేవ చేస్తున్నాడు. కృష్ణుడు అర్జునుడిని ఈ కురుక్షేత్ర రంగంలో యుద్ధం చేయాలి అని ఆకాంక్షించాడు. అది అర్జునుడికి ఇష్టం లేదు. ఎందుకనంటే అక్కడ యుద్ధంలో నశించిపోయే వాళ్ళు తన బంధువర్గము కుటుంబ సభ్యులు మిత్రులు. అది ఆయనకి నచ్చలేదు. కానీ భగవద్గీతను విన్న తర్వాత కృష్ణ చైతన్యాన్ని పొందిన తర్వాత కృష్ణుడి యొక్క కోరికని తీర్చాడు. కృష్ణుడు ఏదైతే అనుకున్నాడో దాన్ని చేసేసాడు. ఈ యుద్ధం జరగాలని కృష్ణుడు ఆకాంక్షించాడు. అందుకని వ్యక్తిగతంగా యుద్ధం చేయకూడదు అనుకున్నప్పటికీ కృష్ణుడు కోరాడు కాబట్టి ఆయన యుద్ధం చేస్తాడు. ఇది కృష్ణ చైతన్యం. ఇది మనమంతా చేయవలసిన పని. వ్యక్తిగతంగా నాకు ఇది నచ్చలేదు, నేను ఇది చెయ్యను, ఇది కుదరదు, కానీ అది కృష్ణుడి కోసం కృష్ణుడు అడిగాడు చేశాడు. కేవలం భగవంతుడు మన సేవకుడిగా భావించకూడదు. ఏమిటంటే నేను కృష్ణుడిని ప్రేమిస్తాను ఎందుకంటే నేను ఏది అడిగితే అది కృష్ణుడు నాకు ఇస్తున్నాడు కాబట్టి. ఉం? రోజు కావాల్సిన ఆహారాన్ని నాకు అందిస్తున్నాడు. అది కూడా మంచిదే. దానికన్నా ఉన్నతమైనటువంటి భావన ఏమిటి, నేను కృష్ణుని ఎలా సేవించగలను, ఎలా సేవ చేయగలను. ప్రతిరోజు కావలసిన ఆహారాన్ని అన్ని అవసరాలని తీరుస్తున్నాను అనుకోండి,
మరి అలా స్వీకరించడమేనా మన బాధ్యత? దానికి ప్రతిఫలం ఏమి ఇవ్వకూడదా? మనము కావాలి అన్నా, వద్దన్నా కూడా మనకు కావలసిన సౌకర్యాల్ని భగవంతుడు సమకూరుస్తున్నాడు. కుక్కలకి, పిల్లులకి, నక్కలకి, పందులకి, చీమలకి వాటికి కూడా కావలసిన ఆహారాన్ని ఇస్తున్నాడు భగవంతుడు. మనుషులకు ఎందుకు ఇవ్వడు? అది ఎలాగో ఇస్తాడు కృష్ణుడు. ఆహారం లభిస్తుందా లేదా, ఇస్తున్నాడా దాని గురించి కంగారు పడకండి. మీకు కావలసిన ఆహారం మీకు లభిస్తుంది. మీరెక్కడున్నా. ఉం? తస్యైవ హేతు ప్రయతేత కోవిద. అందుకని మనం ఏం చేయాలి? ఈ స్థితి కన్నా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. అదే స్థితి. భగవంతుని సేవ ఎలా చేయాలి? కృష్ణ సేవ ఎలా చేయాలి? ఆధునిక మానవ సంస్కృతిలో అత్యంత కీలకాంశము, కావలసిన అంశం ఏమిటంటే కృష్ణ సేవ. భగవద్భక్తికి సంబంధించిన పరిజ్ఞానం లేకుండా, భగవంతుడు ఎవరో తెలియకుండా జగత్తంతా కూడాను ఆవేదనకి గురవుతుంది. రకరకాలైనటువంటి వేదనల్ని పొందుతుంది. జనావళికి నేను సహాయం చేయాలనుకుంటున్నాను. మానవ సమాజానికి నేను సహకరించాలనుకుంటున్నాను, సేవ చేయాలనుకుంటున్నానంటే మీ సమాజానికి, లేకపోతే మీ దేశానికి, మొత్తం మానవ సమాజానికి ఏం ప్రయత్నం చేయాలి? కృష్ణ చైతన్యాన్ని మీరు స్వీకరించి దాన్ని ఇతరులకు ప్రబోధించండి. మీరు ఆనందంగా ఉంటారు. జగత్తంతా కూడా ఆనందంగా ఉంటుంది. శాంతి, సామరస్యత ఏదైతే ప్రతి వాళ్ళు ఆకాంక్షిస్తూ ఉంటారో అదంతా కూడాను జగత్తంతా ప్రజ్వరిల్లింపజేయబడుతుంది. నేను పరిపూర్ణంగా మనం విశ్వసిస్తూ దాన్ని మనము ఇతరులకు అందించామనుకోండి, అది అత్యుత్తమైన భగవత్ సేవ అని చెప్పబడింది. ఆ విధంగా మనం కృష్ణ చైతన్యంలో ప్రాథమిక స్థాయి నుంచి తర్వాతి స్థాయి, ప్రేమ స్థాయి అంటే ప్రేమ అంటే ప్రేమను వ్యక్తీకరించే విధానము సేవ ద్వారా వ్యక్తీకరిస్తాం కదా మనం. మనం ఎవరినైనా ప్రేమిస్తే ఆ వ్యక్తి యొక్క సేవలు నియుక్తమైంటాము. ఎలాంటి సేవ అంటే నా ఇష్టం వచ్చింది చేయడం కాదు. ఆ వ్యక్తికి ఆనందాన్ని కలిగించేటువంటి ప్రక్రియలో నిమగ్నమై ఉంటాము. అలా చేసేటువంటి ప్రక్రియ ఇక్కడ మనకి ప్రబోధించబడింది. మనము కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడము, దాన్ని ఇతరులకి అందించడము. కృష్ణ చైతన్యం మనం స్వీకరించడము అంటే ఏమిటి? నియమాల రూపంలో మనకి ఏవైతే అందించబడ్డాయో వాటిని నిష్టగా మన జీవితంలోకి అన్వయించుకోవడం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ హరే రామ 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 హరే హరి, ఈ మహామంత్రాన్ని నిష్టగా జపించడము. ఉం? కనీసంగా 16 మాలలు ప్రతిరోజు జపించాలి. ఎలాంటి నియమాలు లేకపోయినప్పటికీ ఇవ్వబడిన సూచన ఏమిటి? దీన్ని జపిస్తున్నప్పుడు మన చెవులతో మనం జాగ్రత్తగా వినాలి అంతే. భుజించే ఆహారం కృష్ణుడికి నివేదించింది కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే భుజించాలి. భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగించాలి. నిత్యం భాగవత సేవ, శ్రవణం, కీర్తనం, భగవద్గీత భాగవతాల్ని ప్రతిరోజు కూడా అధ్యయనం చేయాలి, శ్రవణం చేయాలి. తద్వారా మనము కృష్ణ చైతన్యంలో ఉండగలుగుతాం. అలా భగవంతుని గురించి వింటూ ఉన్నాం, కృష్ణుని గురించి వింటూ ఉన్నాం అనుకోండి, కృష్ణుని గురించి ఆలోచిస్తూ ఉంటాము. కృష్ణుని గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా కృష్ణ గురించి మాట్లాడుతుంటాము కదా. యు ఆర్ వాట్ యు అసోసియేట్ విత్, యు ఆర్ వాట్ యు ఈట్. ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి సూత్రాలు భౌతిక జగత్తులో కూడా వ్యక్తులు చెప్తూ ఉంటారు. మీరు ఎవరి సాంగత్యాన్ని స్వీకరిస్తారో అలాంటి భావాల్ని వ్యక్తీకరిస్తారు. మీరు ఏదైతే భుజిస్తారో అదే మీరుగా మారుతారు. అందుకనే కృష్ణ ప్రసాదాన్ని భుజించాలి. కృష్ణుడి గురించి మనం శ్రవణం చేస్తూ ఉంటే కృష్ణుడి గురించే ఆలోచిస్తుంటాము. కృష్ణుడి గురించి ఆలోచిస్తుంటే కృష్ణుడి గురించే మాట్లాడుతుంటాము. ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా మనము కృష్ణ చైతన్యాన్ని అందరికీ అందించగలిగే స్థితికి చేరుకోగలుగుతాం. ఇది మనం సంగ్రహించవలసినటువంటి ముఖ్యమైన సారాంశము. ఈ అధ్యాయము ఇంతకుముందు అధ్యాయము కన్నా కూడాను నిగూఢమైనటువంటిది కాబట్టి జాగ్రత్తగా ఈ అధ్యాయాన్ని కూడా మనము అధ్యయనం చేద్దాం. ఈనాటి శ్లోకం యొక్క సారాంశం ఇదిగా మనం భావించవచ్చును. ఇక్కడ మనం ముగిద్దాం. మాతాజీస్ అండ్ ప్రభుజీస్, ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయా?
లేకపోతే ఈరోజు కీర్తన ఆలపించవలసింది ఎవరమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ నన్ను చేయమన్నారు. వసుదేవ మాతాజీ చేయండి. హరే కృష్ణ. హరే వైష్ణవ కృష్ణ. విజ్ఞప్తి శ్రీ నరోత్తమ దాస్ ఠాకూర్లు రచించిన ప్రార్థన ఉంది. हे बार करुणा करो वैष्णव गोसाई, हे बार करुणा करो वैष्णव गोसाई, पतित पावना तुम दीन के होना, पतित पावना तुम दीन के होना, जहारनी खाते गिरे पाप दूर जाए, जहारनी खाते गिरे पाप दूर जाए, यमुना दयालो प्रभु सेवा को तापाय, यमुना दयालो प्रभु सेवा को तापाय, संगार पराशा होइले पाश्चात्य पावन, गंगार पराशा होइले पाश्चात्य पावन, दर्शने पवित्र करो यही तुम्हारा गो, दर्शने पवित्र करो यही तुम्हारा गो, हरिस्ताने अपराधे हरे हरि नाम, हरिस्ताने अपराधे हरे हरि नाम, तुम ताने अपराधे नहीं परित्राण, तुम ताने अपराधे नहीं परित्राण, तुम्हारा हृदय सदा गोविंद विश्राम, तुम्हारा हृदय सदा गोविंद विश्राम, गोविंद को है ना मोरा वैष्णव परा, गोविंद को है ना मोरा वैष्णव परा, प्रति जन्म कोरी आशा चरणे रदूली, प्रति जन्म कोरी आशा चरणे रदूली, नरोत्ता में करो दया अपनार बोली, नरोत्ता में करो दया अपनार बोली, कई बार करुणा करो वैष्णव गोसाई, कई बार करुणा करो वैष्णव गोसाई, पतित पावन प्रणाम विनय के होना, कई बार करुणा करो वैष्णव गोसाई, जय वैष्णव ठाकुर जय वैष्णव ठाकुर जय वैष्णव ठाकुर जय वैष्णव ठाकुर जय 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 प्रभुपाद 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 प्रभुपाद, जय जय गुरुदेव 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 गुरुदेव, जय गौर हरि बोल हरि बोल हरि बोल, नित्य गौर हरि बोल। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। కృష్ణ మాతాజీ ధన్యవాదాలు, చాలా చక్కగా ఆలపించారు. హరి హరి బోల్.
हरि बोल हरे माता हरि जी। बोल माता जी। अरे बोल माता जी। వద్దని ఎవరు हरि చెప్తారు? बोल, हरि बोल माता जी। अरे बोल माता जी। సద్గురు శీల ప్రభుపాదికి जय जय। హరినామ సంకీర్తన్ కి జై. जय जय रामाचार्य हरदास ठाकुर की। జై. जय अम्बेडकर भक्त वृंद की। जय జై. कन्या श्रीमद भागवतम की। జై. जय श्रीमद भगवत गीता की। జై. जय जाति रमन प्रभु जी की। హరే जय కృష్ణ. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। హరే కృష్ణ ప్రభు దండత్ ప్రణామ్. हरे हरे कृष्ण कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। प्रभु की हरे जय. कृष्ण प्रभु। समवेत भक्त वृंद की जय. ग्रंथराज श्रीमद भागवतम की जय. शिल प्रभुपाद की जय. हरे हरे कृष्ण कृष्ण माता जी. प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। हरे हरे कृष्ण कृष्ण माता. प्रभु। దండత్ ప్రణామ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. శిల ప్రభుపాద గారి గ్రంథాన్ని చర్చించే అవకాశం కల్పించిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. हरे कृष्ण हरे प्रभु जी, दंडवत कृष्ण प्रणाम। प्रभु जी, दंडवत प्रणाम। హరే కృష్ణ प्रभु जी మాత. धन्यवाद। రేపు ఏకాదశి కదా, అందరూ గుర్తుపెట్టుకోండి. అవును ప్రభు. అవును. गीता మనకి जयंती ఎప్పుడు కూడా ప్రభుజీ। గీతా జయంతి కూడా ఇవాళ ప్రభుజీ. ప్రభుజీ? అందరికీ కూడా ప్రభుజీ వాళ్ళ వాళ్ళ 11వ తేదీ. మీకు 11 ఎప్పుడు వస్తే ఆ రోజు ఏకాదశి చేయండి. ఇప్పుడు ఈ రోజు బుధవారము. బుధవారము. బుధవారం. ఓకే అండి. Yes. ఈరోజు అది కూడా నిజమే కదా, ఈరోజు గీతా జయంతి. ఆ, అందుకని రేపు ఆ, ప్రభుజీ రేపు కదా. రేపు రేపు ఎస్, రేపు గీతా జయంతి. కాబట్టి మనం ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమం చెప్పుకుందామా? గీత పారాయణం చేసేద్దామా? ఏ సరే సమయంలో ప్రభు। బాగుంటుంది? ఎన్ని సరే గంటలకు ప్రభుజీ। బాగుంటుంది? ఎన్ని గంటలకు బాగుంటుంది? 11 అంటే అన్ని 11 బెటర్ ఏమో వస్తుంది మీరే ప్రభుజీ। 2:00. మీకెప్పుడు 11 బెటర్ ప్రభుజీ? మాతాజీ నాతో పెట్టద్దు, ఎందుకంటే నేను ఇంకో టైం జోన్లో ఉన్నాను కదా. మీరు చెప్పండి, ఆ టైంలో వీలైతే నేను ప్రయత్నం చేస్తాను. మీకు చెప్పండి, మీరు ఎప్పుడు సాధ్యమవుతుంది మీకు? 4 లోపు ఎప్పుడైనా ఓకే ప్రభుజీ. సాయంత్రం 4 ఎప్పుడైనా లోపు. సరేనా? మరి సాయంత్రం మాతాజీ। వద్దు మాతాజీ, 4 కంటే ముందే. అదే మన బుక్ రీడింగ్ టైం ఉంది కదా, ఆ టైంలోనే పెట్టేసుకుంటే ఇంకా అక్కడ నుండి కంటిన్యూ చేసేస్తే మధ్యాహ్నానికల్లా ఇప్పుడు పూర్తయితుంది। తాత్పర్యం భాష్యమా ప్రభుజీ, శ్లోకాల? ఏం చేద్దామంటారు, మీరు చెప్పండి. మీ ఇష్టం ప్రభుజీ. వీళ్ళు వాళ్ళు ఏమంటారు? మీరు ఏం చెప్తే అదే ప్రభుజీ। తాత్పర్యమే చదువుకుందాం ప్రభుజీ, తాత్పర్యం భాష్యమే. మాట్లాడి భాష్యం అంటే మళ్ళీ మొత్తం అవ్వదు కదా, 18 అధ్యాయాలు అవ్వాలి ఓహో, అయితే ఓన్లీ తాత్పర్యం చదువుకున్నామా? శ్లోకాల? ప్రభుజీ మీరేమంటారు? పని చేద్దాం, మనం ఇంతకుముందు తాత్పర్యాలు చాలాసార్లు చదివాం కాబట్టి ఇప్పుడు మనం శ్లోకాలు చదువుదాం ఈసారి. పైగా శ్లోకాలు చదవడం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు కూడాను పార్టిసిపేట్ చేసి మరి భాగస్థులు అవుతారేమో చూద్దాం. అలా శ్లోకాలు చదువుతూ వెళ్ళిపోదాం. ఏమంటారు? సరే ప్రభుజీ। ఓకే ప్రభుజీ. హరి హరి బోల్. హరే థ్యాంక్ యూ వెరీ కృష్ణ మచ్ ప్రభు जी। మాతాజీ. ఎస్ మాత, ఏదైనా చెప్పాలా? 10:30 స్టార్ట్ చేద్దామా ప్రభుజీ? 10:30కా స్టార్ట్ చేద్దాం. ఎస్ మాతాజీ, 10:30కి స్టార్ట్ చేస్తాం. సరే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరి హరి బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. రేపటి కార్యక్రమం కూడా నిర్దేశితం చేయబడింది. మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రేమ భక్తి మాతాజీ, సంధ్యా మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమృతమయ గోపికాదేవి మాతాజీ. అందరికీ కూడా నాకు ధన్యవాదాలు. హరి హరి బోల్. హరే కృష్ణ, హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, మాతాజీస్ అండ్ ప్రభుజీస్. హరి హరి బోల్.